హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. రేపు మధ్యాహ్నం 3:30కు రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ సీజన్లో క్రికెట్ అభిమానులకు పండగ అని చెప్పుకోవచ్చు. ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. అందులో 7 లీగ్ మ్యాచ్లు ఉన్నాయి, ఒక క్వాలిఫైర్ మ్యాచ్ ఉంది, మరొకటి ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది. సో మొత్తం 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. దీనికోసం స్టేడియంను గత ఏడాది కంటే అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటి వరకు స్టేడియంలో లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే స్టేడియంలో సీటింగ్ కానీ, లేకపోతే స్టేడియంలో ఉన్నటువంటి ఇంటీరియర్ కానీ, లేకపోతే గ్రౌండ్లో అన్ని అధునాతనమైనటువంటి మార్పులు చేశామని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తోంది. ఈసారి క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయిలో వినోదాన్ని అందిస్తామని కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యారికేడ్స్ కానీ, లేకపోతే పోలీస్ బందోబస్తు కానీ అన్ని ఏర్పాటు చేశారు. నిన్న రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా స్టేడియం పరిసరాల్లో ఏర్పాటు చేసినటువంటి భద్రత పైన కూడా మాట్లాడారు. మొత్తం 2700 మంది పోలీసులతో స్టేడియం పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. దీనికి తోడు 450 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని, పటిష్టమైనటువంటి నిఘా ఉంటుందని చెప్పారు. స్టేడియంకి వచ్చేటటువంటి విమెన్స్ కోసం, విమెన్ సేఫ్టీ కోసం మఫ్తీలో షీ టీమ్స్ ని కూడా ఉంచుతామని చెప్తా ఉన్నారు. సో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి పటిష్ట బందోబస్తు మధ్య మ్యాచ్లు జరిగేలా చూస్తామని చెప్తున్నారు సిపి సుధీర్ బాబు. మరోవైపు క్రీడాకారులు వచ్చేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఉంటేనే స్టేడియం వరకు రావాలి, టికెట్స్ పూర్తిగా ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలని కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. ఆఫ్లైన్లో టికెట్లు ఎక్కడా అందుబాటులో లేవు, ఆఫ్లైన్లో టికెట్లు అమ్మడం లేదని చెప్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి వాళ్ళు తమ క్యూఆర్ కోడ్ను చూపించి, ఎక్కడైతే కౌంటర్స్ ఏర్పాటు చేశారో ఆ కౌంటర్స్ దగ్గర క్యూఆర్ కోడ్ను చూపించి ఆఫ్లైన్లో టికెట్లు పొందాలని కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. సో స్టేడియంకి వచ్చేటటువంటి క్రికెట్ అభిమానులు కొంతమంది చాలా వస్తువులు తీసుకొని వస్తారు. ఇక్కడ స్టేడియం దాకా వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏ వస్తువులు తీసుకొని రాకూడదు అనేది కూడా బయట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పోలీసులు. గ్లాస్ బాటిల్స్ కానీ, లేకపోతే సిగరెట్స్, లైటర్స్, టిన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్, టాక్సిక్ సబ్స్టాన్సెస్, మెటల్ కంటైనర్స్, లేకపోతే ఫైర్ వర్క్స్ లాంటివి, వెపన్స్ కానీ, ఈవెన్ 2 వీలర్లో వచ్చేటటువంటి వాళ్ళు కూడా తమ హెల్మెట్ను స్టేడియం లోపలికి అనుమతించారు, బయట వెహికల్ దగ్గరనే ఉంచాలని చెప్తున్నారు. మరోవైపు బ్యాగ్స్ కూడా చాలా మంది బ్యాగ్స్ని తీసుకొని వస్తుంటారు. ముఖ్యంగా లేడీస్ తమ హ్యాండ్ బ్యాగ్స్ని తీసుకొని వస్తుంటారు. తీరా లోపలికి అలో చేయకపోయేసరికి ఎక్కడ ఉంచాలనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరోవైపు కొంతమంది పిల్లలతో వస్తున్నటువంటి వాళ్ళు బయట నుంచి ఫుడ్ తీసుకొని వస్తుంటారు. సో బయట ఫుడ్ను కూడా అలో చేయమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆల్కహాల్ అలో లేదని చెప్పారు. ఇల్లీగల్ సబ్స్టాన్సెస్ కానీ, లేకపోతే పెద్దగా స్టిక్స్ ఉండేటటువంటి ఫ్లాగ్స్, ఇక్కడ బయట చాలా మంది స్టిక్స్ కి పెట్టి సన్ రైజర్స్ ఫ్లాగ్ కానీ, లేకపోతే రేపు జరగబోయే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ఫ్లాగ్స్ కానీ అమ్ముతూ ఉంటారు. అలా స్టిక్స్ ఉన్నటువంటి ఫ్లాగ్స్ కూడా అలో చేయం, కేవలం ఫ్లాగ్స్ మాత్రమే అలో చేస్తామని చెప్తున్నారు. వీడియో రికార్డర్స్, కెమెరాస్ లాంటివి అలో చేయడం లేదు, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా అలో చేయడం లేదని చెప్తా ఉన్నారు. సో ఇలా ఏ వస్తువులను అనుమతించారో వాటన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. వీటన్నిటిని పక్కాగా ఇక్కడ చూసుకున్న తర్వాతనే క్రికెట్ అభిమానులు లోపలికి వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. మరోవైపు బ్లాక్ టికెట్ల దందాకు కూడా పోలీసులు చెక్ పెడతా ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లోనే కొంతమంది బ్లాక్ టికెట్లు అమ్ముతుండగా కూడా పోలీసులు పట్టుకున్నారు. భరద్వాజ్ అనే వ్యక్తి ఉప్పల్ స్టేడియం పరిసరాల్లోనే కొంతమందికి టికెట్స్ అమ్ముతుండగా ఎస్ఓటి పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. భరద్వాజ్ దగ్గర నుంచి కూడా కొన్ని టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరు బ్లాక్ టికెట్లు అమ్మవద్దని, బ్లాక్ టికెట్లు కొనవద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్లే కాదు, కొనే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో ఉప్పల్ వేదికగా జరగబోయే మొత్తం 9 మ్యాచ్లకు పటిష్టమైనటువంటి భద్రత కల్పిస్తామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రతి క్రికెట్ అభిమానికి పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తాము, ఆహ్లాదాన్ని అందిస్తామని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తోంది. ఇది కెమెరామెన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ స్టేడియం నుంచి.